దయచేసి బైబిల్ గ్రంథం నుంచి ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి దాదాపుగా 15 వచనాలు ఉన్నాయి. సహాయకరంగా 5 వచనాలు మనం చదువుకుందాం. ఈ సంగతులైన తర్వాత రాజు అయిన అహష్వేరోషు అమ్మేదాత కుమారుడును అగాగీయుడనగు హామానును గణపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గర ఉన్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. కాబట్టి రాజు గుమ్మమున ఉన్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాల్లోని హామానునకు నమస్కరించి మర్దుకై వంగకయు నమస్కారం చేయకయు ఉండగా రాజు గుమ్మమున ఉన్న రాజసేవకులు, నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మర్దుకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచు వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయింది కనుక వారు మర్దుకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతమని దాని హామానునకు తెలిపింది. ఏలయనగా అతడు, నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. మర్దుకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి. మంచిది, చదవబడిన లేఖనాలు మన వినికిల్లో దేవుడు దేవునికరంగా మార్చుగాక. ఇక్కడ 5వ అధ్యాయములో హామాను అనే వ్యక్తి మనకు పరిచయం అవుతా ఉన్నాడు. 1వ అధ్యాయములో కొందరు వ్యక్తుల పరిచయాలు మనం చూసాం. అహష్వేరోషు, అలాగే అక్కడున్న వస్తీ, అహష్వేరోషు విందు, ఇవన్నీ మనము చదువుకున్నాం, ధ్యానం చేసాం. 2వ అధ్యాయములో మర్దుకై, అలాగే అక్కడున్న హేగే, అలాగే అక్కడున్న ఎస్తేరు మనకు ప్రత్యక్షమైనట్లు మనం ధ్యానం చేయగలిగాం. అలాగే 3వ అధ్యాయములో మరొక వ్యక్తి ఇక్కడ తన యొక్క ప్రత్యక్షతను కనపరుస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. 3వ అధ్యాయం 1వ వచనంలో 1వ వచనాన్ని బట్టి దీనికి ఒక శీర్షిక హామాను హెచ్చింపు. హామాను హెచ్చింపు లేక ప్రేరణ అని మనం చెప్పగలం. అలాగే 1 నుంచి 15 వచనాలు మనం విభజనగా చేసుకుంటే 1 నుంచి 2 వచనాలు హెచ్చింపబడిన హామాను, 1 నుంచి 2 వచనాలు హెచ్చింపబడిన హామాను. అలాగే 3 నుంచి 5 వచనాలు నమస్కారం చేయని మర్దుకై, నమస్కారం చేయని మర్దుకై. అలాగే 6 నుంచి 7 వచనాలు పగబట్టిన హామాను, పగబట్టిన హామాను. 8 నుంచి 8-9 వచనాలు అబద్ధికుడైన హామాను, అబద్ధికుడైన హామాను. అలాగే 10 నుంచి 15 వచనం చివరి భాగములో యూదుల శత్రువైన హామాను, యూదుల శత్రువైన హామాను. మంచిది, మనం సహాయకరంగా ఈ విభజనలో ధ్యానం చేయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి విభజనలు చేయడం జరుగుతూ ఉంది. 1 నుండి 2 వచనాలు ఉన్న సారాంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ రాజు అగాగీయుడైన హామానును గణపరిచి అలాగే హెచ్చించినట్లు ఇక్కడ స్పష్టంగా తెలియచేయబడతా ఉంది. వాని పీఠమును తన దగ్గర ఉన్న అధిపతులు అందరికంటే ఎత్తుగా ఉంచెను. హామాను వాస్తవానికి బైబిల్ గ్రంథంలో సమూయేలు రాసిన 2వ గ్రంథములో
సమూయేలు రాసిన 2వ గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనంలో ఈ హామాన్ అనే వ్యక్తి, అలాగే అగాగీయుడని ఇక్కడ తెలియచేయబడింది. వాస్తవానికి అక్కడ అమాలేకీయుల రాజులో రాజు ఎవరంటే అగాగు. కనుక ఈ అగాగు నుండి వచ్చినవాడు అనే చరిత్రకారులు తెలియచేస్తా ఉన్నారు. వాస్తవానికి అమాలేకీయులు ఎవరు? ఈ అమాలేకీయులు ఎవరంటే ఇశ్రాయేలు జనాంగం. ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు మొట్టమొదటి యుద్ధం ఎవరితో జరిగింది? అమాలేకీయులతో. వారు అమాలేకీయులు వారి మీదకి వ్యతిరేకంగా వచ్చినట్లు మనం చూస్తాం. అది నిర్గమకాండం 17వ అధ్యాయం 8 నుంచి 16 వచనాలు చదువుకుంటే ఆ యొక్క సారాంశం మనం అర్థం చేసుకోగలం. ఈ అమాలేకీయులు రెఫదీము అనే ప్రాంతంలో ఇక్కడ ఇశ్రాయేలుని ఎదుర్కొని వారి మీదకి దాడి చేసినట్లు మనం చూస్తా ఉన్నాం. వాస్తవానికి వారి దారిని వారు పోతా ఉన్నారు. ఇశ్రాయేలీలు వారే కదిలించుకొని వారితో యుద్ధం ఆడినట్లు అమాలేకీయులను మనం చూడగలం. అందుకే దేవుడు వారిని చాలా అసహించుకున్నాడు అనమాట. వారి మీద అనవసరంగా వారి మీద దాడి చేసినట్లు మనం చూస్తున్నాం ఇశ్రాయేలీల మీద. అందుకే దేవుడు అసహించుకొని ఆ రాజు యొక్క కాలములో, సౌలు యొక్క రాజు కాలములో వారందరినీ, సౌలు కాలంలో వారిని పూర్తిగా నశింప చేయడానికి దేవుడు అక్కడ ఉన్న సౌలు రాజుకి దేవుడు వర్తమానం ఇచ్చినట్లు మనం చూస్తాం సమూయేలు ద్వారా. కానీ సౌలు అనే రాజు అందరినీ అక్కడ అర్థం చేశాడు, కానీ దేవుని మాట అతడు నెరవేర్చిన వాడిగా లేడు. కొన్ని మంచి గొర్రెలను, కొంచెం మంచి వాటిని తీసుకొని వచ్చాడు. అలాగే రాజును కూడా, అగాగు రాజును కూడా ఆ ప్రాణంతో అక్కడ తీసుకొచ్చినట్లు మనం చూస్తామండి. అయితే సమూయేలు ఆ వ్యక్తిని, ఆ యొక్క అగాగు రాజుని చంపినట్లు లేఖను తెలియచేస్తాం. చాలా మంది చరిత్రకారులు తెలియచేసేది ఏంటంటే, ఈ అమాలేకీ నుండి వచ్చినవాడు అగాగు, ఈ అగాగు నుండి వచ్చిన వాడే హామాన్ అని చాలా మంది విలువ చేస్తా ఉన్నారు. ఇంతకీ అమాలేకీయులు ఎక్కడి నుండి వచ్చారు అంటే ఏషావు సంతానం. ఏషావు సంతానం అమాలేకీయులుగా బైబిల్ గ్రంథం తెలియచేస్తా ఉందండి. ఏషావు నుండి వచ్చిన వారు. అయితే ఏషావు మనం ఆలోచన చేస్తే ఏషావు, యాకోబు. ఏషావు అనే వ్యక్తి బైబిల్ గ్రంథంలో శరీర సంబంధిగా మనకు ప్రత్యక్షమవుతాడు. తన జీవితంలో చాలా బాధని ఇస్సాకుకి అలాగే రిబ్కాకి తీసుకొచ్చినట్లు లేఖనం తెలియచేస్తా ఉంది. ఇక్కడ హామాను హెచ్చింపును ఇక్కడ దుర్వినియోగం చేసుకున్నాడు. చివరకు తన సొంత నాశనములకే తాను కారణమైనట్లుగా హామాను యొక్క జీవితం 3వ అధ్యాయంలో అలాగే 7వ అధ్యాయాన్ని క్యారీ చేసుకున్నప్పుడు మనకు అర్థమవుతా ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడు చక్కగా అవకాశం అనుగ్రహించాడు అహష్వేరోషు రాజు దగ్గర. వాస్తవానికి హామానుకి హెచ్చింపు వచ్చిందంటే దేవుడే. అహష్వేరోషు రాజు అక్కడ హామానుని హెచ్చించాడు. ఎంత దేవుని యొక్క చిత్తంలో ప్రతి ఒక్క రాజు అవ్వాలన్నా, లేకపోతే వారు ఓడిపోవాలన్నా, గెలవాలన్నా, ఎన్నిక చేయబడాలన్నా దేవుని చిత్తం లేకుండా ఏమి జరగదండి. ప్రియమైన సోదరి సహోదరులారా, దేవుడు చక్కగా హెచ్చించాడు ఎవరిని? హామానుని. ఎక్కడ? అక్కడున్న మాదియా పారసిక సామ్రాజ్యంలో అహష్వేరోషు అనే రాజు దగ్గర ఆ రాజ్యానికి ఒక ప్రధానమంత్రిగా హెచ్చింపు పొందినవాడుగా హామాను కనబడుతూ ఉన్నాడు. వాస్తవానికి వాని పీఠమును తన దగ్గర ఉన్న అధిపతులందరికంటే ఎక్కువగా ఉంచాను అని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్న అందరి అధిపతుల కంటే ఎక్కువగా హెచ్చించినట్లు అహష్వేరోషు రాజు మనం చూస్తా ఉన్నాం. అయితే అలాగైతే దాంట్లో నుంచి మనకు అప్లికేషన్ ఏంటంటే, ఏ యోగ్యత మెప్పు లేని మనల్ని క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు రాజులుగా, యాజకులుగా తన గుణాతిశయములు ప్రచురం చేయడానికి మనల్ని దేవుడు ఉంచిన విధానాన్ని బట్టి
ఎంతో గొప్ప స్థానాన్ని దేవుడు అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన గుణాతిశయులు ప్రచురం చేయడానికి రాజులైన సమూహంగా పరిశుద్ధ జనాంగంగా మనం వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. అంటే దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. కేవలం ఆయన యొక్క కృప వాత్సల్యతే, అంతేకాని ఎంత మాత్రం కూడా మనలో ఏకత లేదండి. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు ఆయన కృప చేత ఎంతో ఆత్మీయంగా శారీరకంగా ఎన్నో దీవెనలు హెచ్చింపులు మనకు అనుగ్రహించాడు. కానీ మనం దుర్వినియోగం చేసుకున్నావా, మనం సద్వినియోగం చేసుకున్నామా అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం అండి. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు మనకిచ్చిన ఘనత ఎవరు కూడా అపహరింపకుండా మనం చూసుకోవాలి. దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు, దేవుడు మనల్ని గొప్ప చేసినప్పుడు చక్కగా ఘనతని మనం ఉపయోగించుకునే వారంగా ఉండాలండి. నిజంగా ఇక్కడ వస్తీ, అలాగే వస్తీ జీవితంలో దుర్వినియోగం చేసుకుంది. ఆమె యొక్క కిరీటం పోయింది, సింహాసనం పోయింది, అలాగే ఆమె యొక్క రాణి పదవి కూడా ఎస్తేరుకు దక్కినట్లు మనం చూస్తా ఉన్నాం. మంచి అవకాశం అనుగ్రహించాడు ఆశ్వరోజు రాజు, కానీ దుర్వినియోగపరుచుకొని అక్కడ ఈ అధ్యాయంలో 1వ అధ్యాయంలోనే నష్టపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే హామాను కూడా అవకాశం అనుగ్రహించాడు ఆశ్వరోజు రాజు. అది దేవుని యొక్క చిత్త ప్రకారమే కానీ మరొకటి కాదు. అయితే తాను ఒక మంచి ప్రధానమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ప్రజలకు మేలు చేయవలసిన వ్యక్తి అక్కడ తన దుర్వినియోగం చేసుకొని చివరికి పదవి పోయింది, ఉంగరం పోయింది. ఆ ఉంగరాన్ని మొర్దెకైకి ఇచ్చినట్లు మనం చూస్తాం. ఆ తర్వాత తన ఇల్లు అక్కడ ఉన్న ఎస్తేరుకి ఇచ్చినట్లు మనం చూస్తాం. అలాగే ఆ ఇంటి మీద అధికారాన్ని ఎస్తేరు మొర్దెకైకి ఇచ్చినట్లు మనం చూస్తాం. అంటే వారు ఎంతగా దుర్వినియోగం చేసుకొని ఎంతగా నష్టపోయినట్లు లేఖనాలు స్పష్టంగా మనకు తెలియచేస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ హామాను అనే వ్యక్తి ఎవరికి శత్రువుగా ఉన్నాడు? యూదులకు శత్రువుగా ఉన్నాడు అనమాట. అంటే యూదుల్ని మనం ఆత్మ సంబంధులుగా పరిగణిస్తే ఇక్కడ హామాను అనే వ్యక్తి ఏశావును బట్టి ఏశావు శరీర సంబంధి కనుక ఇక్కడ హామాను కూడా శరీర సంబంధిగా తన ప్రత్యక్షతను కనుపరుచినట్లు మనం చూస్తా ఉన్నాం. హామాను యూదులకు శత్రువు. అలాగే మనం ఆలోచన చేస్తే శరీరం ఆత్మకు శత్రువుగా ఉందండి. మనం ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. ఎల్లప్పుడూ ఆత్మ చేత నిలబడి నడిపింపబడి ఆత్మపూర్ణుడై ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం సహాయకరంగా మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట, ప్రియులరా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. ఇక్కడ మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అని మనం చూస్తా ఉన్నాం. మనం పరదేశులం, అలాగే యాత్రికులమని మనం చెప్పుకుంటా ఉంటాం. ఒట్టిగా వచ్చాం, ఒట్టిగా పోతాం, ఏముంది యాత్రికులు అనుకుంటాం. కానీ కొన్నిసార్లు ఈ భూలోకంలో ఉండగా శరీరాన్ని ఆస్పదం చేసుకొని మనం జీవిస్తా ఉన్నావా, లేకపోతే ఆత్మను ఆస్పదం చేసుకొని మనం జీవిస్తా ఉన్నాం? శరీరం మనల్ని ఏలుతా ఉందా, లేకపోతే ఆత్మ మనలో ఏలుతా ఉందా? ఎవరికి వారు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉందా? కనుక ఇక్కడ శరీరాశలను విసర్జించాలని ఈ లేఖనం మనకి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి. ప్రియమైన సోదరి సోదరులారా, హామాను జీవితంలో వాస్తవానికి 2వ అధ్యాయంలో అహష్వేరోషు అనే రాజు తన ప్రాణాలని అక్కడే 21వ వచనంలో బిగ్దాను, తేరేషు అనే ద్వారపాలకులు నుండి రక్షించి ఆత్మకు గుర్తుగా ఉన్న మొర్దెకైని అహష్వేరోషు హెచ్చించలేదన్నమాట. వాస్తవానికి ఆ ప్రాణాలను కాపాడింది మొర్దెకై.
అహష్వేరోషు యొక్క ప్రాణాలను కాపాడిన వ్యక్తి మొర్దెకై. ఎవరి నుంచి అంటే బిగ్దాను తెరేషు నుంచి. ఈ వ్యక్తి ఆత్మకు గుర్తుగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఈ హామాను అనే వ్యక్తి కానీ తమకు ఏ మేలు చేయనటువంటి, ఇక్కడ లేఖనాల్లో ఏ మేలు చేయనటువంటిగా ఆ వ్యక్తి కనపడుతూ ఉన్నాడు. శరీరానికి గుర్తుగా ఉన్న హామాను యొక్క పీఠాన్ని అందరి అధిపతులందరికంటే రాజు హెచ్చించినట్లు మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన సోదరీ సహోదరులారా, వాస్తవానికి హెచ్చింపబడవలసిన వ్యక్తి మొర్దెకై. కానీ ఇక్కడ రాజు ఎవరిని హెచ్చిస్తా ఉన్నాడు? రాజు హెచ్చిస్తుంది ఎవరినంటే హామాను హెచ్చించినట్లు మనం చూస్తా ఉన్నాం. 3వ అధ్యాయంలో హెచ్చింపబడిన హామాను ఈ 3వ అధ్యాయంలో హెచ్చింపబడ్డాడు. 7వ అధ్యాయంలో వచ్చేపటికి పతనం చెందినట్లుగా లేఖనాలు మనం తెలియజేస్తామని. చాలా హెచ్చింపబడ్డాడు, చాలా దేవుడు బాగా హెచ్చించాడు, అక్కడ రాజు హెచ్చించాడు. అయితే ఆ హెచ్చింపుని చాలా దుర్వినియోగం చేసుకొని, ఆ హెచ్చింపుని తన సద్వినియోగం చేసుకోలేక పతనం చెందినట్లు మనం చూస్తా ఉన్నాం. హెచ్చింపబడిన శరీరం చివరికి పతనం చెందడం ఖాయమన్నమాట. స్టేట్మెంట్. హెచ్చింపబడిన శరీరం పతనం చెందడానికి కారణమవుతాం. అందుకే దేవుని వాక్యంలో కూడా యేసుక్రీస్తు వారి మాట అంటాం. నాకు చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 23వ వచనంలో, కపెర్నహూమా, ఆకాశం మట్టునకు హెచ్చింపబడినవా, నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. ప్రియమైన సోదరీ సహోదరులారా, ప్రియులారా, కపెర్నహూమా, ఇక్కడ కపెర్నహూము ఆకాశం మట్టుకు హెచ్చింపబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కానీ నీవు పాతాళం వరకు దిగిపోయేదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇక్కడ ప్రభు అంతా ఉన్నాడు, నీవు పాతాళం వరకు దిగిపోవడు. అంత మాత్రమే కాదు, కానీ తను హెచ్చించుకునేవాడు తగ్గించబడును అని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని లేఖనాలు మనం తెలియజేస్తా ఉన్నాయి. ఇక్కడ హామాను హెచ్చించుకున్నాడు, తాను పతనమైనట్లు 7వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంది. కనుక నాశనం ముందు గర్వం నడుచునని దేవుని వాక్యం సెలవిస్తాం. ఇక్కడ మరొక ఎగ్జాంపుల్గా మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనం కూడా మనం సహాయకరంగా చదువుకుందాం. యెషయా గ్రంథం, దయచేసి బైబిల్ గ్రంథం అన్న వాళ్ళు తెరిచి చూడడానికి ప్రయత్నం చేయండి. 14వ అధ్యాయము 13వ వచనం, 14-13 సహాయకరంగా చదువుకుందామా? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కున నా సభా పర్వతం మీద కూర్చుందును, మేఘ మండలము మీద కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటేవి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివి. ఇక్కడ సాతాను కూడా ఆకాశానికి హెచ్చించుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. నక్షత్రాలకు పైగా సింహాసనాన్ని హెచ్చించుకున్నాడు. ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీదకి ఎక్కిపోదనాలని అనుకున్నాడు. ఇంకా మేఘ మండలం మీదకి ఎక్కిపోయేదని అనుకున్నాడు. ఇంకా సర్వోన్నతమైన స్థలములో నివసించే సర్వోన్నతుడైన దేవునితో సమానుడిగా చేసుకుంటానని కేవలం మనసులో అనుకున్నాడు. చివరికి 15వ వచనం చదువుకుందామా? నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నరకములో ఒక మూలకు త్రోయబడిన సాతాను మనం చూస్తా ఉన్నాం. కపెర్నహూము హెచ్చించినట్లు మనం చూస్తాం. అలాగే సాతాను కూడా హెచ్చించుకొని నరకంలో ఒక మూలకు త్రోయబడినట్లు మూలకు త్రోయబడదు అని లేఖనాలు సెలవిస్తాం.
వాడిని అనుసరించిన దేవదూతలందరూ ఆకాశ మండలంలోకి త్రోయబడ్డారు, భూమి మీద త్రోయబడ్డారు. అలాగే వారు నరకములో త్రోయబడినట్లు లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. వారి యొక్క ఆత్మలు త్రోయబడినట్టుగా వారి యొక్క అంతిమ తీర్పు సాతాను నిత్య అగ్నిగుండములోకి వెళ్ళినట్లు లేఖనాలు తెలియజేస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. లోకంలో ఒక సామెత ఉంటుంది అనమాట, విరుగుట కొరకే అని లేఖనం తెలియజేస్తా ఉంది. కనుక మన జీవితాల్లో దేవుడు మనల్ని చక్కగా హెచ్చించినప్పుడు దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని ప్రభు కొరకై జీవించే వారంగా ఉండాలి. అంతేకాని దేవుడిచ్చిన ఆత్మీయ మేలును బట్టి, ఆర్థిక మేలును బట్టి ఎంత మాత్రం అతిశయపడగా గర్వించగా ప్రభు ఎదుట నష్టపోకుండా జాగ్రత్తగా మనం భద్రపరుచుకునే వారంగా ఉండాలి. అదే రోమిలికి రాసిన పత్రికలో మార్చి చదువుకుందాం. 6వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట సహాయకరంగా చదువుకుందాం. 6వ అధ్యాయము 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునడి. మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకునడి అని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. కనుక మన శరీరములను అనుసరించి మనం నడిచిన ఎడల చావలసిన వారమై ఉందాం. కనుక ఆత్మ చేత శరీరాన్ని చంపి చక్కగా దేవుడి కొరకై జీవించాలని ఈ లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయండి. ఇక్కడ వాస్తవానికి హామాను చంపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క ఉరికొయ్య మీద ఉరివేయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. కారణం అక్కడ యూదుల యొక్క ప్రార్థన ద్వారా ఆత్మ చేత శరీరమును చంపాలి. ఇక్కడ శరీరం అనే వ్యక్తి హామానుగా మనకు కనబడతా ఉన్నాడు. ఆత్మ ఆలోచన చేస్తే మొర్దుకైకి సాదృశ్యంగా మనకు కనబడతా ఉంది. కనుక కేవలం ఆత్మ చేత, ప్రార్థన చేత ఈ శరీరాన్ని వాళ్ళు చంపినట్లు మనం చూస్తాం. యూదులందరూ ప్రార్థన చేశారు ఆ దేశంలో. అయితే ఆ ప్రార్థన ఫలితం ద్వారా శరీరం అనే హామాను చంపబడ్డాడు. అలాగే ఆత్మ ద్వారా ప్రార్థన చేసి ఒక అప్లికేషన్ ఏంటంటే, మనకి దేవుడు మనలో ఉన్నాడు, మనలో నివసిస్తూ ఉన్నాడు, మనతో ఉన్నాడు, ఆయన మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు ప్రతి ఒక్క పరిస్థితుల మధ్య. కనుక మనము ప్రార్థన చేసి శరీరం మనం ఏలుతూ ఉందా లేకపోతే ఆత్మ ఏలుతూ ఉందా, మనము ప్రార్థన చేసినప్పుడు శరీరాన్ని అణగదొక్కడానికి అవకాశం ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనము దేవునికి లోబడి ఉండి సాతానుని ఎదిరించినప్పుడు వాడు మన దగ్గర నుంచి పారిపోతాడని లేఖనం సెలవిస్తాం. కనుక ఎప్పుడైతే మనం ప్రార్థన పరులై ప్రభు సన్నిధిలో మనం గడుపుతామో, వ్యక్తిగతంగా ప్రభుతో గడుపుతామో, అలాగే కుటుంబ పరంగా ప్రభుతో మనం గడుపుతామో, సంఘ పరంగా ప్రభు సన్నిధిలో మన ప్రార్థన జీవితం, వాక్య జీవితం మనలో ఉంటుందో అప్పుడు మాత్రమే వాడిని ఎదిరించడానికి, అంటే సాతాను అనగా ఆ శరీర క్రియలను ఎదిరించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనము ఎదిరించి ఆత్మచేత నింపబడి ముందు కొనసాగడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇక్కడ రాజుకు మేలు చేసిన మొర్దుకై చాలా మేలు చేశాడు. ప్రాణాన్ని కాపాడడం అంటే గొప్ప విషయం అండి. వాస్తవానికి ఆఖరి రోజు రాజు చంపబడాలి, కానీ ఇక్కడ మొర్దుకై ఆ వ్యక్తిని కాపాడినట్లు మనం చూస్తా ఉన్నాం. రాజుకు మేలు చేసిన మొర్దుకై కాకుండా ఇక్కడ హామాను యొక్క పీఠాన్ని రాజు హెచ్చించినట్లు మనం చూస్తా ఉంటాం. నిజంగా ఇలాంటివి మనం చూసినప్పుడు ఈ లోకములో అనేక మంది అన్యాయస్తులు, మోస చేసే వ్యక్తులు, భక్తిహీనులు, అలాగే చాలా ఉన్నతమైన స్థానాల్లో, పదవుల్లో ఎందుకు ఉంటున్నారు అని మనకి ఆలోచన రావచ్చు అనమాట. కొన్నిసార్లు ఇవి ఆలోచన చేసినప్పుడు చాలా భక్తిహీనులు ఉంటా ఉన్నారు, అన్యాయస్తులు ఉంటా ఉన్నారు, అక్రమంగా జీవించేవారు ఉన్నారు. అయితే వారు ఉన్నతమైన స్థానాల్లో ఉంటున్నప్పుడు కొన్నిసార్లు విశ్వాసులుగా మనం అనుకోవచ్చు, ఇలా జరిగింది అని మనం ఆలోచన చేయొచ్చు. అదే కీర్తనాకారుడు కూడా ఒక మాట తెలియజేస్తా ఉన్నాం. కీర్తన గ్రంథం మనం చదువుకుందాం. 37వ కీర్తన దయచేసి
సహకరంగా రెండు మాటలు చదువుకుందాం. 37వ కీర్తనలో 37వ కీర్తన 1 నుంచి 2 వచనాలు. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడకుము. వారు గజ్జి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలనే వాడిపోదురు అని మనం చూస్తా ఉన్నామండి. ఇప్పుడు ఈ యూదులకి ఈ యొక్క హామానుని చూసినప్పుడు కొన్నిసార్లు వారు మత్సర పడడానికి అవకాశం ఉండదు, అలాగే వారు వ్యసన పడడానికి అవకాశం ఉండదు. ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడున్న దావీదు రాజు కూడా సౌలును చూసినప్పుడు, సౌలు యొక్క క్రియలు చూసినప్పుడు నిజంగా చాలా మత్సర పడుతూ ఉన్నాడు, వ్యసన పడుతూ ఉన్నాడు. ఏంటి ఇలా జరుగుతూ ఉంది, దేవుడు నాకు చేసిన మేలేంటి అన్నట్టుగా ఆలోచన చేస్తూ ఉన్నాడండి. ప్రియమైన సోదరి సోదరుల, కానీ ఇక్కడ 37వ కీర్తనలో ఆ భక్తిహీనుల క్షేమం తన కంటపడినప్పుడు ఆయన మత్సరపడ్డాడు దావీదు, అలాగే వ్యసన పడ్డాడు. తరుముతా ఉన్నారు దావీదుని ఆ యొక్క గుహల్లో, అనేక పరిస్థితుల మధ్య, ఎన్నో పరిస్థితుల మధ్య దాటపడ్డాడు. కానీ కొంతకాలము తర్వాత ఆ భక్తిహీనులు లేకపోదురు, జాగ్రత్తగా పరిశీలన చేసుకొని నన్ను వారు కనపడకపోదురని దావీదు కీర్తనకారుడు తెలియజేస్తున్నట్లు మనం చూస్తా ఉన్నామండి. ఈ లోకములో చాలా మంది ఇలాంటి వ్యక్తులు మనకు కనబడుతూ ఉన్నారు. ఆమాన్ లాంటి భక్తిహీనులు చూచి మన జీవితంలో ప్రియమైన సోదరి సోదరుల, లోకమంతా ఇలాంటి వారితోనే నిండిపోయి ఉంది. ఈ సమాజంలో అలాంటి వారి మధ్య ఒక క్రైస్తవులుగా మనం జీవిస్తా ఉన్నాం. ఏంటి ఇలా అని మనం ఆలోచన చేసినప్పుడు మన జీవితంలో ఎంత మాత్రం కూడా వ్యసన పడకుండా, మత్సర పడకుండా దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ సంబంధమైన మేలును బట్టి, ఆత్మ సంబంధమైన మేలు అంటే మొట్టమొదటిగా దేవుడు మనల్ని రక్షించిన విధానమే గొప్ప మేలు అన్నమాట. దేవుడు యాకోబు దేవుడి దగ్గర నన్ను ఆశీర్వదించని పెనుయేలు ప్రార్థన అనుభవం మన అందరికి తెలుసు అనమాట. దేవుడు ఏం చేశాడు, ఏమి ఆశీర్వదించాడు? అక్కడ పెనుయేలు అనుభవంలో దేవుడు యాకోబుని పేరు మార్చాడు అంతే అన్నమాట. యాకోబు పేరు మార్చాడు. ఏమని మార్చాడు? ఇశ్రాయేలుగా మార్చినట్లు మనం చూస్తా ఉన్నాం. ఏంటి ఆశీర్వాదం? యాకోబు అంటే మోసగాడు, ఇశ్రాయేలు అంటే జనములకు తండ్రిగా కేవలం ఆశీర్వాదం, తన జీవితాన్ని మార్చినట్లు మనం చూస్తా ఉన్నాం. కనుక మన జీవితం మార్చబడటమే గొప్ప ఆశీర్వాదం. మన జీవితాలు అంటే యేసుక్రీస్తులో రక్షింపబడటమే గొప్ప ఆశీర్వాదం. తద్వారా దేవుడు ఆశీర్వాదం ద్వారా అనేకమైన మేలులు, మన ద్వారా అనేక మేలులు జరగడానికి మన జీవితంలో అవకాశం ఉన్నది. అందు మాత్రమే కాదు, కానీ ప్రియమైన ఇక్కడ దేవుని వాక్యంలో మనం చదువుకున్నప్పుడు వాటిని చూసి, ఇవన్నీ మనం చూసి వాటన్నిటి చేత మనము ఎంత మాత్రం కూడా వ్యసన పడకుండా, మత్సర పడకుండా, అసంతృప్తి చెందకుండా మన జీవితంలో తృప్తి కలిగి, ప్రభు కొరకై తగ్గింపు కలిగి జీవించడానికి మనం ముందుకు కొనసాగుతాం. ఇక్కడ 3వ వచనం నుంచి 3వ వచనంలో రాజు గుమ్మమున రాజసేవకులు నీవు రాజాజ్ఞలు ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారం వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినా అతడు వారి మాట చెవిని పెట్టకపోయిన గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని, మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని అక్కడ దాని హామానునకు తెలిపిరేని మనం చూస్తా ఉన్నామండి. నమస్కారం చేయని మొర్దెకై ఇక్కడ ప్రత్యక్షమవుతున్నట్లు మనం చూస్తా ఉన్నాం. మొర్దెకై ఏం చేయట్లేదు, నమస్కారం చేయని వ్యక్తిగా ఉన్నాడు. అక్కడ అహష్వేరోషు రాజు యొక్క ఆజ్ఞ ఉంది, ప్రతి వ్యక్తి ఆ హామానుకి ఏం చేయాలంట, నమస్కారం చేయాలి, మోకాల్లోని నమస్కారం చేయాలి. కానీ మొర్దెకై రాజు, ఇక్కడ మొర్దెకై రాజు ఏదైనాను, రాజు యొక్క ఆజ్ఞ ఏదైనాను అది దేవునికి వ్యతిరేకం ఉంటే దాన్ని అతిక్రమించే వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు అక్కడ. కానీ ధర్మశాస్త్ర విధిని మాత్రమే ఈ మొర్దెకై అతిక్రమించినట్లుగా, అతిక్రమించని వ్యక్తిగా మొర్దెకై ప్రత్యక్షమవుతా ఉన్నాడు. రాజు ఆజ్ఞ కంటే ధర్మశాస్త్రాన్ని ప్రాముఖ్యంగా ఇచ్చిన వాడుగా, అంటే రాజు యొక్క మాటల కంటే దేవుని యొక్క వాక్యానికి ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఇచ్చిన వ్యక్తిగా మొర్దెకైని మనం చూస్తా ఉన్నాం. దేవుని వాక్య ప్రకారం బైబిల్ గ్రంథంలో మాట చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం
అలాగే నిర్గమకాండం 20 అధ్యాయంలో కూడా ఈ మాటలు మనం చూడగలం అనమాట. సహాయకరంగా మాట చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు సహాయకరంగా చదువుకుందాం. నేను తప్ప వేరొక దేవుడును నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద ఉన్న భూమి అందే గాని, భూమి క్రిందనున్న నీళ్ళ అందే గాని ఉండు దేని పోలికనైనను విగ్రహమును చేసుకొనకూడదు, వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవాయగు నేనే రోషము గల దేవుడును అని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. అలాగే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఆ వాక్యాలే మనకు ప్రత్యక్షమవుతా ఉన్నాయి. కనుక దేవుడికి మాత్రమే మోకాల్లోని నమస్కరించాలని ఆ ధర్మశాస్త్రం తెలియజేస్తా ఉంది. అందుకే వారు దేవుని మాటకు లోబడే వ్యక్తులుగా అక్కడ మొర్దుకై కానీ యూదులు కానీ కనబడతా ఉన్నారు. ప్రియమైన సోదరి సోదరులారా, మొర్దుకై ఎంత మాత్రం కూడా రాజు ఆజ్ఞను కూడా అతిక్రమించి దేవుని యొక్క వాక్యాన్ని ప్రాముఖ్యంగా ఇచ్చి అక్కడ వారిని వ్యతిరేకించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దేవుని వాక్యం కొరకై మనం నిలబడినప్పుడు ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ నిలబడినప్పుడు మన జీవితంలో ఆశీర్వాదకరం, దేవునికి మహిమకరం. కానీ కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుని వాక్యంకి నిలబడక కొన్నిసార్లు రాజీ పడుతూ దేవుని యొక్క నామాన్ని మనం అవమానపరిచే వారంగా ఉంటాం. కనుక మన జీవితాల్లో తెలియచేస్తుందంటే, మొర్దుకై జీవితం తెలియచేస్తుందంటే దేవుని కొరకై, సత్యం కొరకై నిలబడే వ్యక్తిగా స్పష్టంగా తెలియచేయబడతా ఉంది. ప్రియమైన సోదరి సోదరులు, ఇక్కడ హామాను జీవితం మనం చూస్తే సాతానుకు సాదృశ్యంగా ఇక్కడ హామాను కనబడతా ఉన్నాడు. ఆది నుండి సాతాను అందరినీ ఏదో విధంగా తను లోపరుచుకోవాలని ఎవరైతే ప్రభు కొరకు నిలబడతా ఉన్నారో, ప్రభు కొరకై ప్రత్యేకపరుచుకొని జీవిస్తా ఉన్నారో వారి మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తున్నట్లు మనం చూడగలం. యేసు ప్రభును కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల్లో తనను నమస్కరించమని సాతాను అడిగినట్లు మనం చూస్తాం. కానీ ప్రభు అలా చేయలేదు. నీ దేవుడైన ప్రభువులకు మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి అని ప్రభు దాన్ని ధీటుగా ఎదుర్కొన్నట్లు మనం చూస్తా ఉన్నాం. వాక్యాన్ని అక్కడ ప్రభు ఆ శోధనలో జయించిన వాడుగా, దేవుణ్ణి మహిమపరిచిన వాడుగా ప్రభు యేసుక్రీస్తు వారు మనకు కనబడతాం. నిజంగా ప్రియమైన సోదరి సోదరులారా, సాతాను ఆనాడు బబులోను దేశంలో అనేక మంది రాజుల్ని ఎన్నుకొని అక్కడ ఆ రాజుల ద్వారా సాతాను యొక్క ప్రభావం మనం చూడగలం. ఆనాడు బబులోను దేశంలో ఉన్న రాజులు నెబుకద్నెజరు, అలాగే దర్యావేషు, అలాగే ఇప్పుడు ఆ మొర్దుకై కాలములో అహష్వేరోషు, వీళ్ళందరినీ వీరు సాతాను ద్వారా వారు అక్కడున్న వారిని చాలా ఇబ్బంది పెట్టినప్పుడు వారు దేవుని కొరకే నిలిచిన వారుగా మనం చూస్తాం. దానియేలు కానీ, షడ్రక్ కానీ, మెషక్ కానీ, అబేద్నెగో కానీ, అలాగే మొర్దుకై కానీ రాజాజ్ఞను వ్యతిరేకించారు. రాజాజ్ఞను వ్యతిరేకించడం తద్వారా దేవుని నామాన్ని మహిమపరిచిన వారుగా మనకి వారి యొక్క జీవితాలు ప్రదర్శనం అవుతా ఉన్నాయి. కనుక యోధా యొక్క కట్టడ ఏంటంటే దేవునికి మాత్రమే మోకాల్లోని మొక్కాలి, నమస్కారం చేయాలి అని వారి యొక్క కట్టడికి వారు నిలబడి వారు జీవిస్తున్నట్లు నేటికి కూడా మనం చూడగలం. నిజంగా నేటి క్రైస్తవులుగా మన జీవితంలో మనకేంటి కట్టడ, మనం ఎటువంటి కట్టడలు కలిగి ఉన్నాం? నిజంగా లోకానికి తెలుసు మన గురించి ఎక్కువగా. క్రైస్తవులండి, వారు అబద్ధాలు మాట్లాడరండి, వారు నిజాయితీ పరులండి అని లోకంలో మంచి పేరు ఉందన్నమాట క్రైస్తవులకి. మీరేది చర్చికి వెళ్తారు, అబద్ధాలు మాట్లాడుతున్నారని మాట్లాడుతూ ఉంటారు అనమాట. కనుక ప్రియమైన సోదరి సోదరులు, లోకంలో మంచి పేరు ఉంది క్రైస్తవులకి, లోకంలో మంచి నేమ్ ఉంది. కానీ కొన్నిసార్లు మన యొక్క బలం, మన యొక్క స్టాండర్డ్స్ కొన్నిసార్లు మనకు తెలియకపోవడమే మన యొక్క దౌర్భాగ్యం అన్నమాట. కనుక అవి తెలుసుకొని చక్కగా ప్రభు కొరకే స్టేబిలిటీగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు.
ప్రియమైన సోదరి సహోదరులారా, ప్రభువుని నమ్ముకున్న తర్వాత మన జీవితంలో ప్రభు కొరకై ఒక క్రైస్తవులుగా ఆనాడు వారు చక్కగా నిలబడ్డారు. వారి జీవితాలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. ప్రభు కొరకే నిలబడి వారు దేవుని నామాన్ని మహిమపరిచిన వారుగా, దేవుని నామాన్ని స్తుతించిన వారుగా, అనేక మంది యెహోవా నామాన్ని అంగీకరించే వ్యక్తులుగా వారి జీవితాలు ప్రదర్శనమైనట్లు మనం చూస్తా ఉన్నాం. కనుక మన జీవితాల్లో కూడా తిని త్రాగునప్పుడల్లా నా మరణమును ప్రచురించెదరు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక దేవుని నామాన్ని మనం ప్రచురించే వాళ్ళంగా మన యొక్క జీవితాన్ని బట్టి అనేక మంది ప్రభువుని అంగీకరించే విధంగా కొన్ని స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేయడానికి మనం ఈ లోకంలో ఎంతో జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతో ఉందండి. కనుక నేను ప్రభువుని నమ్ముకున్నాను, లంచాలు తీసుకోను. నేను ప్రభువుని నమ్ముకున్నాను, అబద్ధాలు మాట్లాడను. నేను ప్రభువుని నమ్ముకున్నాను, దొంగతనాలు చేయను. కనుక ఇతరుల మీద అన్యాయంగా నేను ఎటువంటి కార్యాలు చేయను అనే, అవినీతి చేయను అనే ఒక తీర్మానాలు, మంచి తీర్మానాలు కలిగి క్రైస్తవులుగా మనం జీవించవలసిన అవసరత నేటి సమాజంలో ప్రియమైన వారు జీవించారు, కట్టడ కలిగి జీవించారు. మనం కూడా ఆ విధంగా కట్టడ కలిగి ప్రభు కొరకే జీవించవలసిన అవసరత ఉంది. కనుక ఒక మంచి తీర్మానాలు తీసుకున్నారు. ప్రభు కొరకై గొప్ప కార్యాలు చేశారు. ప్రభు నామాన్ని మహిమపరిచిన వారుగా ఉన్నారు. కనుక సమూయేలు గ్రంథంలో కూడా ఎవరైతే నన్ను మహిమపరుస్తారో నేను వారిని మహిమపరుస్తాను. దోస్ ఆర్ ఆనర్ మీ ఐ విల్ ఆనర్ యు, దోస్ ఆర్ డిసానర్ మీ ఐ విల్ డిసానర్ యు. కనుక ఇక్కడ ఈ మొర్దెకై దేవుని వాక్యాన్ని ప్రాముఖ్యంగా ఇచ్చి దేవుణ్ణి మహిమపరిచాడు. తద్వారా దేవుడు గొప్ప స్థానంలో వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. అక్కడ రాజు గుర్తించకపోయినా, రాజు అక్కడ హెచ్చించకపోయినా, కానీ దేవుడు చక్కగా హెచ్చించాడు మొర్దెకైని. నిజంగా ప్రియమైన ఉంగరాన్ని తొడిగించాడు, గొప్ప స్థానం, దండేసి ఊరేగించారు. అలాగే అక్కడ హామాను ఇంటి మీద అధికారిగా ఉన్నాడు. ఎంత గొప్ప స్థానాన్ని ఒక ప్రధానమంత్రి స్థానంలోకి దేవుడు తీసుకెళ్ళినట్లు మనం చూస్తా ఉన్నాం. కనుక వారు హెచ్చించడం ద్వారా, అంటే దేవుని నామాన్ని మహిమపరచడం ద్వారా దేవుడు ఖచ్చితంగా మనల్ని హెచ్చించేవాడుగా ఉన్నాడండి. 6-7 వచనాల్లో మొర్దెకై, అక్కడ 6-7 వచనాలు మనం సహకారంగా చదువుకుంటే 6-7 వచనాల్లో మొర్దెకై చదవండి సహోదరులు. మొర్దెకై ప్రాణం మాత్రం తీట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమంతటా ఉండు మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. నిజంగా ఇక్కడ మొర్దెకై, ఇక్కడ హామాను జీవితాలు మనం చూస్తా ఉన్నాం. మొర్దెకై ప్రాణం అనేది ఒక స్వల్ప, అక్కడ చెప్తా ఉన్నాడు, ఏమన్నాడు? స్వల్ప కార్యం అంటే ఇది చిన్న కార్యం అన్నట్టుగా ఆలోచన చేస్తా ఉన్నాడు అనమాట. హామాన్ అనే వ్యక్తి గొప్ప ప్రామినెంట్ వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. గొప్ప స్థానంలో ఉన్నాడు. మొర్దెకై అక్కడ రాజు సంస్థానం దగ్గర, ఒక గేట్ దగ్గర ఒక గేట్ కీపర్, అంటే ఒక వ్యక్తికి సామాన్యమైన వ్యక్తిగా ఉన్నాడు. కొంతమంది భటుల్ని పిలిపించి ఆ వ్యక్తిని చంపేయంటే వెంటనే చంపేస్తారనమాట. ఎంత మాత్రం కూడా ఆ వ్యక్తి చంపడానికి చాలా ఈజీ. ఎవరు? హామాను. ఎవరిని? మొర్దెకైని. ఇది చాలా చిన్న విషయం అనమాట. ఎవరికి? హామాను. నిజంగా వాస్తవానికి హామాను ఒక వ్యక్తిని చంపేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అయితే ఆ వ్యక్తిని మాత్రమే కాదు, కానీ ఆ జాతిని మొత్తాన్ని, ఎవరైతే యూదా జాతి ఉన్నారో, అక్కడున్న ఆ యూదా జాతి ఉన్నారో వారందరినీ చంపేయాలి అని ఎవరి యొక్క ఆలోచన? హామాను యొక్క ఆలోచన మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సోదరులారా, స్వల్పమని ఎంచుతూ ఉన్నాడు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనం ఆలోచన చేస్తే ప్రతి ఒక్క వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు అనమాట. అనేకుల కొరకు, ప్రతి ఒక్క వ్యక్తి కొరకు ఆయన విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని పెట్టినట్లు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ సాతాను అంటే ఈ హామాను సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు. ప్రతి వ్యక్తిని చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ప్రభు యేసుక్రీస్తు వారు ప్రతి వ్యక్తిని కాపాడాలని, ప్రతి వ్యక్తిని నిత్య అగ్నిగుండం నుండి తప్పించాలని తన రక్తాన్ని చిందించినట్లు మనం చూస్తా ఉన్నామండి.
ఇక్కడ వాస్తవానికి ఆమాను ఎందుకు అంత శత్రుత్వం పెంచుకున్నాడు? ఆమాను ఎక్కడి నుండి వచ్చాడని మనం చెప్పుకున్నాం. అమాలేకీయుల నుండి వచ్చాడు. అమాలేకీయుల నుండి ఈ అగాగు సంతానంలో కొంతమంది వ్యక్తులు ఆ రోజు సౌలు రాజు వారందరినీ చంపుతా ఉండగా కొంతమంది పారిపోయారు అన్నమాట. ఈ పారిపోయిన వ్యక్తుల్లోనే ఒక వ్యక్తి ఈ సంతానం అన్నమాట, ఈ హామాను. వారు ఆ దినము నుంచి దేవుడు ఎందుకు మా తల్లిదండ్రుల మీదకి, మా జాతి మీదకి ఇంత తీర్పు తీసుకొని వచ్చాడని వారు తప్పును సరిదిద్దుకున్న వారు కాదన్నమాట. వారు యూదా జనాంగం మీద ఆనాటి నుంచి వారి యొక్క తల్లిదండ్రులు వారికి ఏం నూరిపోశారు? యూదా జనాంగం మీద శత్రుత్వాన్ని నూరిపోశారు అన్నమాట. పిల్లలకి మంచి విషయాలు తెలియచేయవలసిన వారు ఆ వ్యక్తులు ఏం చేశారంటే ఆ శత్రుత్వాన్ని నూరిపోశారు. తద్వారా వారి నుండి తరతరాలు వారిలో ఈ ద్వేషం అనేది ముందుకొచ్చి ఈ యొక్క షూషాను కోటలో ఈ ఆమాన్ అనే వ్యక్తి అక్కడ తన శత్రుత్వాన్ని యూదుల మీద పెంచుకున్నట్లు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే యూదులు ఆత్మ సంబంధులుగా మనకు కనబడతా ఉన్నారు. మా యొక్క వ్యక్తుల్ని, మా యొక్క జాతిని మీరు చంపారు అని వారి శత్రుత్వాన్ని పెంచుకొని చంపాలని ప్రయత్నం చేస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. ఒక వ్యక్తి ఇక్కడ స్పష్టంగా, అంటే ఈ వ్యక్తి ఎవరు? హామాన్ అనే వ్యక్తి చాలా పగ ప్రతీకారంతో ఆత్మ సంబంధి అయిన మొర్దుకై తన జాతిని చంపాలని ఆలోచన చేస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన సోదరులు, దీంట్లో ఉన్న మన లెసన్ ఏంటంటే, అప్లికేషన్ అంటే, పగ ప్రతీకారాలు ఆత్మ సంబంధుల లక్షణాలు కానే కాదనమాట. పగ ప్రతీకారాలు అనేవి శరీర సంబంధి యొక్క లక్షణాలు. కనుక మన జీవితంలో ఎంత మాత్రం కూడా పగ ప్రతీకారాలు లేకుండా ఒక ఆత్మ సంబంధులుగా ఏకాంటికి మేలే చేయాలి, ప్రేమించాలి. అలాగే ఎంత మాత్రం కూడా కీడును కూడా హృదయంలో తలంచకుండా జీవించడమే ఆత్మ సంబంధి యొక్క లక్షణం. ఒకవేళ మనం కీడును తలంచేయమంటే దేవుడు చూస్తాడు ఖచ్చితంగా. దానికి రావాల్సిన ప్రతిఫలాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తున్నట్లు మనం చూస్తున్నాం. కనుక ఏవైతే ఇత్తుతామో మన జీవితంలో అవి ఖచ్చితంగా మనం కోస్తాం అనమాట. మిరప మనం ఇత్తామనుకో, మిరపకాయలే కోసుకుంటాం, కానీ పత్తి కోసుకుంటామా? గుడ్డలు కోసుకుంటామా? కందిబేళ్ళు కోసుకుంటామా? కోయం. కనుక ఏదైతే ఇత్తుతామో అది ఖచ్చితంగా మనం కోసేవారంగా ఉంటామండి. ఖచ్చితంగా దేవుడు కోపిస్తాడు కూడా. కనుక చెడు ఎత్తితే చెడు కోస్తాం, మంచి ఎత్తితే మంచి కోసేవారంగా ఉంటాం. కనుక ఇక్కడ ఆమాను చెడు విత్తినవాడుగా ఉన్నాడు, ఆ తర్వాత చెడునే కోసిన వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. 7వ వచనంలో అక్కడ హామాను యూదులందరినీ సంహరించాలని ఆలోచన చేశాడు. ఉరికొయ్యను కూడా సిద్ధపాటు చేసినట్లు మనం చూస్తాం. మనకు టైం లేదు కాబట్టి ముందుకు వెళ్దాం. 8, 9 వచనాల్లో ఈ హామాన్ అనే వ్యక్తి దేవుడు మంచి స్థానంలో ఉంచాడు, ప్రధానమంత్రిగా మంచి స్థానంలో ఉంచాడు. కానీ ప్రజల మీద నేరాలు మోపే వ్యక్తిగా, ప్రజల మీద అబద్ధాలు మోపే వ్యక్తిగా తయారైనట్లు మనం చూస్తా ఉన్నాం. 8, 7, 8 వచనాల్లో సహకరంగా చదువుకుందాం. అంతటా హామాను ఆశ్చర్యంతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంవత్సరాలన్నిటి యందు జనుల్లో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారు విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొని వారు కాదు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజులకు ప్రయోజనకరము కాదు అని తెలియచేస్తా ఉన్నారు. కనుక ఒక చట్టాన్ని పుట్టిస్తా ఉన్నారు వ్యతిరేకంగా. కనుక ప్రియమైన సోదరులారా, ముందుకు వెళ్దాం. ఇక్కడ తన స్వార్థం నెరవేర్చుకోవడానికి, అంటే తన స్వార్థం ఏంటి? అక్కడ ఉన్న యూదుని చంపేయాలి, వారి జాతిని లేకుండా చేయాలి. తద్వారా తన శరీర సంబంధమైన కోరికలను, తన స్వార్థం నెరవేర్చుకోవడానికి ఎంతో పన్నాగాలు పడినట్లు మనం చూస్తా ఉన్నాం. యూదుల మీద అబద్ధాలు, నిందలు మోపడం ప్రారంభించిన హామానుగా మనకు కనబడుతున్నట్లు మనం చూస్తా ఉన్నామండి. ఇక్కడ మన జీవితాల్లో ఎంత మాత్రం కూడా శరీర సంబంధంగా ఆస్వాదం చేసుకొని మనం జీవించగా ప్రభు కొరకై చక్కగా జీవించే వరంగా ఉండాలి. 10 నుంచి 15 వచనాల్లో యూదుల శత్రువైన హామాను అని ఇక్కడ మనకు తెలియజేస్తా ఉన్నాను. 13 వచనం సహకరంగా చదువుకుందాం. రాజు ఉంగరము చేత ముద్రింపబడిన 13 వచనం, ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులనందరినీ
ఒక దినమందే బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొనపుచ్చుకోమని పాపీయులు అంచేవారి చేత ఆ రాజ్య సంస్థలన్నిటికీ పంపబడినాన్ని మనం చూస్తా ఉన్నామని. కనుక ఇక్కడ అందరినీ చంపాలి అనే ఒక ఆలోచన. ఎవరి ఆలోచన? ఆమాని యొక్క ఆలోచన అండి. అక్కడున్న పెద్దలనేమి, పిల్లలనేమి, స్త్రీలనేమి, పురుషులనేమి, యువత జనాంగాన్ని మొత్తాన్ని నిర్మూలన చేయాలని ఎంతో పన్నాగం పడినట్లు మనం చూస్తా ఉన్నాం. ఆనాడు దేవుని పిల్లల పట్ల హామాను శత్రుత్వం మనం చూస్తా ఉన్నాం. ఈనాడు సాతాను దేవుని నమ్మిన వారిని బొత్తిగా నాశనం చేయాలని పథకం వేస్తా ఉన్నాడండి. ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు అనమాట. ఎవరైతే మందమత్తులై ఉంటారో, ఎవరైతే నిర్లక్ష్యంతో ఉంటారో వారిని ప్రభావవంతంగా వాడుకుంటాడండి. వారిని ప్రభావవంతంగా లొంగ తీసుకుంటాడు. ఆ తర్వాత ఎంత మాత్రం కూడా వారి నుంచి విడిపించుకోవడానికి అవకాశం ఉండదు అనమాట. కనుక ఇదే తెలియచేస్తా ఉన్నాడు. యోధా పత్రికలో 24వ వచనం చదువుకుందాం. 24వ వచనంలో, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక ఆమేనని మనం చూస్తా ఉన్నాం. కనుక ఇక్కడ 1:24లో రాయబడినట్లు తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మనల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తి గల దేవుడు తప్పకుండా తన మహిమ ఎదుట పరలోకంలో నిలబెట్టేవాడండి. మన ఉనికి పరలోకంలో ఉంది. పరలోకంలో కూడా మనం ఉంటామని ఈ లేఖనాలు తెలియచేస్తా ఉన్నాయి. ప్రియమైన సోదరి సహోదరులారా, మనం ఏం చేయాలి? తొట్టిల్లకుండా ఉండాలంటే ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడాలి. అదే యోధ కొన్ని విషయాలు తెలియచేస్తా ఉన్నాడు. అంటే 20 వచ్చిన, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవచ్చు. ఎవరు కట్టుకోవాలి? ఎవరు కట్టుకోవాలన్నమాట జీవితాన్ని. ఒకరి జీవితాన్ని ఒకరు కట్టలేరు. నేను ఇక్కడ దేవుని వాక్యాన్ని మాత్రమే చెప్పగలను, కానీ మీ జీవితాన్ని కట్టలేను. కనుక ఎవరి జీవితాన్ని వారే కట్టుకోవాలి. రెండవదిగా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ఎవరికి వారే ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నియంత్రణలో ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడే మనము వాడి నుంచి కాపాడబడతాం. రెండవది ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం చొప్పున కనిపెట్టొచ్చు. ఏం చేయాలంట? ఆయన కొరకై మనం కనిపెట్టే వారంగా ఉండాలి. దేని కొరకై? యేసుక్రీస్తు యొక్క కనికరం కొరకు. ప్రియమైన సోదరి సోదరులు, మనుషుల కనికరం కొన్ని రోజులు, కానీ యేసుక్రీస్తు యొక్క కనికరం చాలా గొప్పదన్నమాట. కనుక ఆ కనికరం కొరకై మనం కనిపెట్టాలి. దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండి ఏం చేయాలంట? దేవుని ప్రేమలో నిలిచి ఉండాలని. ఆయన ప్రేమలో మనం నిలిచి ఉండాలి. ఆయన ప్రేమలో నిలిచి లేకపోతే ఎవరిలో నిలిచి ఉంటాం? సాతాను చేతిలో నిలిచి ఉంటాం. సాతాను బంధకాల్లో నిలిచి ఉంటాం. కనుక ఆయన ప్రేమలో నిలిచినట్లు మనం కాచుకోవాలి. ఎవరికి వాళ్ళు కాచుకోవాలి, ఎవరిని వాళ్ళు భద్రపరచుకోవాలి. సందేహపడు వారి మీద కనికరం చూపుడి, అగ్నిలోని లాగినట్టు కొందరిని రక్షించుకుని. 23 వచ్చిన చదువుతారా? శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనను ఏమాత్రము నొప్పుకొనక. కనుక శరీర సంబంధమైన విషయాల్లో అపవిత్ర ప్రవర్తన ఎంత మాత్రం ఒప్పుకొనక అసహించుకొనొచ్చు భయముతో కొందరిని కరుణించడానికి తెలియజేస్తా ఉన్నాడు. అప్పుడు మాత్రమే దేవుడు సాతాను శక్తి నుంచి మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. కనుక ఏర్పరచబడిన వారిని సహితం మోసపుచ్చి సాతాను అనేక మందిని కూడా చంపాలని ప్రయత్నం చేస్తూ ఉండగా మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతో. చివరి మాట చదువుకొని మనం ముగించుకుందాం. 15వ వచనంలో అంచే వారు రాజాగ్ర చేత త్వరపరచబడి బయలువెళ్ళిరి. ఈ ఆజ్ఞ షూషాను కోటలో ఇయ్యబడెను. దాని విని షూషాను పట్టణం కలతపడెను. అంతటా రాజును హామాను విందుకు కూర్చుండిరి అని మనం చూస్తా ఉన్నామండి. ఇక్కడ షూషాను కోట కలతపడి పడిందని వ్రాయబడిందండి. నిజంగా చూడండి, ఆ యూదులందరినీ
127 సంస్థానంలో ఉన్న యూదులందరినీ చంపివేయమని రాజు యొక్క ఉంగరు చేత ముద్రించబడి ఆజ్ఞ జారీ చేయబడి, ఇక ఎవరు కూడా ఆ ఆజ్ఞను కొట్టివేయడానికి, దాని నుంచి విడిపించబడడానికి అవకాశం లేదన్నమాట. అయితే ప్రియమైన సోదరి సోదరులారా, అక్కడ ఉన్న షూషాను పట్టణం, ఎందుకంటే షూషాను పట్టణం అంతా అక్కడ ఉన్న యూదుల చేత నింపబడి ఉందన్నమాట. అందుకే కలతపడినట్లు మనం చూస్తా ఉన్నమాట. అక్కడ హామాను ఇందులో కూర్చున్నాడు, అంతటా రాజులు హామాను విందులో కూర్చున్నారు. ఇక్కడ ఆ దేవుని ప్రజలు ఆత్మ సంబంధాలు ఇబ్బంది పడడం అనేది సాతానుకు చాలా సంతోషంగా ఉందన్నమాట. అంటే ఆత్మ సంబంధాలు ఇబ్బంది పడడం, శరీర సంబంధాలు చాలా సంతోషం. ప్రియమైన సోదరి సహోదరులారా, ఇక్కడ ఆత్మ సంబంధి అయిన ఆ మొర్దెకై తన జాతి నశించుకోవడానికి సిద్ధంగా ఉంటే హామాను ఏం చేసుకుంటా ఉన్నాడు? విందు చేసుకుంటా ఉన్నాడు అనమాట. ప్రియమైన సోదరి సహోదరులారా, ఎంతో విందుతో అక్కడ సంతోషంగా ఉన్నట్లు మనం చూస్తా ఉన్నామండి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో, మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము నవ్వుతుందని ప్రభు చెప్పినట్లు మనం చూస్తా ఉన్నాం. కనుక ప్రియమైన సోదరి సహోదరులారా, మీరు ఏడ్చి ప్రలాపించే సమయంలో లోకం ఏం చేస్తాంట? నవ్విద్దంట. అట్లా లేఖనం తెలియజేస్తా ఉంది, ప్రభువే చెప్తా ఉన్నాడు. కనుక ఏం పర్లేదు, కొన్నిసార్లు ప్రభు కొరకే మనం జీవించేటప్పుడు అయితే దేవుని వాక్యం అదే ఆదరణ కూడా తెలియజేస్తా ఉంది. ధన్యతల్లో దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. కనుక ప్రియమైన సోదరి సోదరుల, ఈ లోకాలలో ఉన్నప్పుడు సాతాను బట్టి, సాతాను యొక్క క్రియను బట్టి కొన్నిసార్లు దుఃఖం కలుగుతా ఉందా, కానీ దేవుడు ఓదార్చేవాడు, ఆ పరిస్థితుల మధ్య నుంచి విడిపించేవాడు. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు కొరకై చక్కగా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రతి పరిస్థితుల మధ్య మనము శ్రమ కలిగి, స్పర్శ కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఎంత మాత్రం కూడా మన జీవితంలో హెచ్చించుకొనక ప్రభు కొరకై, ఆ ప్రభు ఆజ్ఞ కొరకై నిలబడి, అలాగే ఎంత మాత్రం కూడా అక్కడ పగబట్టిన హామాను చూస్తా ఉన్నాం. మన జీవితాల్లో ఎంత మాత్రం కూడా పగ ప్రతీకారాలు లేక, అలాగే అబద్ధికుడైన హామాను మనం చూస్తా ఉన్నాం. ఎంత మాత్రం అబద్ధాలు మన జీవితంలో లేక, అలాగే యూదుల శత్రువైన హామాను అంటే ఆత్మ సంబంధులకు శత్రువులుగా కాక, ఆత్మ సంబంధులైన వ్యక్తులకి మిత్రులుగా ఉండి, శరీర సంబంధమైన కార్యాలని అనగదొక్కుతూ ప్రభు కొరకై జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయండి.